కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణంలో పెద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్ల విషయంపై వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం వేములవాడలో ఉన్నాము. వేములవాడలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ విషయంపై మాట్లాడుతందుకు మనతో పాటు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, అదే వేములవాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకోబోతున్నారు? వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయం ఉండడం, పెరిగిపోతున్నటువంటి పట్టణ జనాభాకు అనుగుణంగా వచ్చేటువంటి ఆడబిడ్డలకు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బతుకమ్మ ఘాట్ దగ్గర ప్రతి ఏటా కూడా అన్ని ప్రాంతాల్లో 9 రోజుల్లో బతుకమ్మను ఆడి పాడి నిమజ్జనం చేసేటువంటి సందర్భం అయితే, వేములవాడలో 7 రోజులకే బతుకమ్మ పండుగ జరుపుకోవడం వల్ల వేములవాడ నుంచి ఇతర ఇంటికి కోడలుగా వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే 2 పండుగలు చేసుకునే అవకాశం వేములవాడ ఆడబిడ్డలకు కలిగేటువంటి సందర్భం. 7 రోజుల్లో వేములవాడలో పండుగ జరుపుకొని 9 రోజుల్లో తమ పుట్టింట్లో కానీ తమ అత్తగారింట్లో కానీ జరుపుకునేటువంటి సందర్భం వేములవాడ పట్టణానికి సంబంధించిన వారికి కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ఈ బతుకమ్మ పండుగ ప్రధానంగా దేవుళ్ళను, అమ్మవారిని పూలతో పూజిస్తాం, పూలతో ఆరాధిస్తాం. కానీ ఈ బతుకమ్మ పండుగ విశిష్టత ఆ పూలనే ఒక పండుగ చేసుకొని, అంటే ప్రకృతిలో వచ్చినటువంటి ఆ పూలను బతుకమ్మగా పేర్చుకొని గౌరమ్మను చేర్చుకొని ఈరోజు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం అనేది ఇదో రకంగా మహిళా తల్లందరూ కూడా ఒక పండుగ వాతావరణం. దసరా శరన్నవరాత్రుల కంటే ఒకరోజు ముందే చిన్న బతుకమ్మతోటి ఈ ఆట పాట మహిళా తల్లందరూ కూడా ఆడుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన వేములవాడలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వేముల పట్టణంలో ఉన్నటువంటి ఇంచుమించు 900 పైచులకు ప్రాంతాల్లో లైట్లను ఏర్పాటు చేయడం కానీ, ఇతరత్ర శానిటైజేషన్ సంబంధించినటువంటి పారిశుభ్రతకు సంబంధించినటువంటి మంచినీటి వసతి కల్పించేటువంటి దసరా శరన్నవరాత్రులు కూడా వస్తున్న సందర్భంలో పట్టణంలో అన్ని ఏర్పాట్లు కూడా మున్సిపల్ పక్షాన ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరపడానికి ప్రభుత్వ పక్షాన తగు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని దసరా తర్వాత, ఏదైతే దసరా నవరాత్రుల తర్వాత మూసివేసి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? గత ప్రభుత్వము ఇచ్చిన హామీ అమలు చేయని సందర్భం అయితే, గతంలో నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు జూన్ 18, 2015 వేములవాడ రాజాను దర్శించుకొని నా లగ్గం ఇక్కడ అయింది, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్న, ఏటా 100 కోట్లు అన్నాడు. అనా పైస కూడా ఇవ్వని సందర్భం మీరు చూసిరు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకంటే ముందు ఎలా ఉందో దేవాలయం ఇప్పుడు కూడా అలానే ఉంది. ఈరోజు మేము వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయని సందర్భంలో రాజన్న భక్తులంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా అనేక సందర్భాలు నిలదీసిన ప్రభుత్వాన్ని. పీసీ అధ్యక్షుని రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా వేనాడు తీసుకొని వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకం చేసుకున్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీ అభివృద్ధి కట్టుబడి ఇచ్చిన మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత జిల్లాకు సంబంధించిన మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సూరక మేడం, దేవాదాయ శాఖ మార్చులు వారి సహకారంతో 2023-24 50 కోట్లు, 2024 బడ్జెట్ 100 కోట్లు కలిపి 150 కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడం కోసం ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారిని కూడా పలుమార్లు స్వయంగా కలిసి వారి యొక్క అనుమతులు తీసుకొని హైందవ సంస్కృతిలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక చింతన భక్తిభావం ఉట్టిపడేలా స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరిగే విధంగా ఆ స్వామివారి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది ఈ దసరా నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధిలో ముందుకు సాగే విధంగా ఇప్పటికే 76 కోట్ల రూపాయల ఆలయానికి వెచ్చిస్తే టెండర్లు కూడా పూర్తయినాయి. కాంట్రాక్టర్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాంట్రాక్టులు వచ్చి పాత కట్టడాలకు సంబంధించినటువంటి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తీసివేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇద్దరికి అనేక మందికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పనులు జరుగుతున్నటువంటి సమయంలో
వేములవాడ ఆలయాన్ని విస్తరించేటువంటి సమయంలో శ్రీ రాజరాజ స్వామివారికి ఏకాంతంగా పూజలు, ప్రాతకాల పూజలు సుప్రభాత వేళ నుంచి రాత్రి వరకు కూడా జరిగేటువంటి సందర్భం ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు ఆ సమయంలో పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఇబ్బందికరంగా భక్తులకు కాకూడదని ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం. వచ్చిన వరకు అక్కడ స్వామివారి దర్శనాన్ని కల్పించేటువంటి ఆ భాగ్యాన్ని కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది మొత్తానికైతే వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచుల కొరకి బతుకమ్మ ఆడేందుకు, సంబరాలు చేసుకునేందుకు అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకొచ్చున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఇటు వచ్చే భక్తులకైతే మన భీమన్న ఆలయానికి దర్శించుకోవడానికి ఏర్పాట్లనే అన్ని పూర్తి చేశామని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, సిరిసిల్ల నుండి.